ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పుకునే ముందు ఇక్కడ ఏంటంటే అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, గ్రహస్థితి మనకి నవంబర్ మాసంలో గురువు వృషభ రాశిలో వక్రించున్నాడు, మీనంలో రాహువు, కన్యలో కేతువు, అదేవిధంగా కర్కాటకంలో నీచబడినటువంటి కుజుడి యొక్క స్థితి ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క తులారాశిలో రవి 16వ తేదీ నుంచి వృశ్చికంలోకి మారుతున్నాడు. ఎప్పుడైతే వృశ్చిక రాశిలో శుక్ర బుధులు ఉన్నారో, ఈ శుక్రుడు 7వ తేదీ నుంచి ధనస్సులోకి మారడము, ఆ బుధుడు అక్కడే ఉంటున్నాడు కాబట్టి మనకి దాదాపుగా 20వ తేదీ చేంజ్లో వక్రిస్తున్నాడు కూడా. మరియు 16వ తేదీ ఎప్పుడైతే రవి వృశ్చికంలోకి మారుతున్నాడో అదే రోజు శని వక్రగతి కూడా వక్రత్యాగం అవుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాశుల వారికి, లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లేదంటే రాశి మాత్రమే తెలుసు అనుకునేటువంటి వారు ఆ రకంగా రాశి నుంచి చూసుకోవచ్చు. అయితే మీకు ఏ విషయాలు జరగనున్నాయి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ గ్రహారాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా రాశి గురించి తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి ఈ నెల 16వ తేదీ నుంచి వక్రగతి అనేటువంటిది పోతుంది. శనిది మళ్ళీ స్ట్రైట్ అవుతున్నాడు. అంటే ఏమిటి, దీనివల్ల ఏమిటండి అంటే కొంచెం వర్క్ స్ట్రెస్ పెరుగుతుంది. 6లో ఉండేటువంటి కుజుడు దృష్టి ఉంది కాబట్టి మీరు ఎవరికైనా ధనం ఇవ్వడం, అప్పుగా లేకపోతే ధనం తీసుకోవడం వల్ల వాటి వల్ల కొంత ఘర్షణ వాతావరణము, మొండిగా కొన్ని పనులు సాధించడం ఇటువంటివి కూడా ఇస్తుంది. అయితే 2వ స్థానంలో రాహు ఉన్నందుకు ఆన్లైన్ లేనట్లయితే క్రియేటివ్ రిలేటెడ్, అదేవిధంగా ఏదైనా ఇప్పుడు ఇవాళ రేపు మనకి ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాటి ద్వారా కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్లు ఇట్లాంటివి ఇస్తూ ఉంది. కాకపోతే అన్నదమ్ముల సహకారం ద్వారా కొన్ని లోన్స్ లభించడము, మరియు అదేవిధంగా కొంత ప్రాపర్టీకి రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత ఘర్షణ తర్వాత కొంత ప్రాపర్టీ మీకు కలిసి రావడం, బికాజ్ ఆఫ్ ఈ 4వ అధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో దశమంలో ఉండడం వల్ల ఇక్కడ 2 విషయాలు. ఒకటి ఏంటంటే విద్యాపరంగా అమ్మవారికి సంబంధించిన ఏదైనా సాధనలు, నిగూఢమైనటువంటి సాధనలు చేయడానికి కూడా అనుకూలించేటువంటి సమయంగా చెప్పుకుంటాం దీన్ని. కాకపోతే ఇక్కడ బుధుడు కూడా ఎప్పుడైతే మనకి వృశ్చిక రాశిలో ఉంటున్నాడో, అదేవిధంగా శుక్రుడు కాస్త 12వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇదంతా కూడా ఏంటంటే కొంత విద్యా సంబంధంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కూడా అనుకూలిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం ఈ బాడీ పెయిన్స్ లేనట్లయితే ఈ అనవసరంగా మనం ఇక్కడికి వెళ్తే అనవసరంగా ఇది ఘర్షణ వాతావరణానికి దారితీస్తుంది. అందులో ముఖ్యంగా అన్నదమ్ముల వరుస వాళ్ళతో ఏదైనా ఘర్షణ ఉన్న వాతావరణానికి దారితీస్తుంది అనుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఈ సప్తమాధిపతి ఎవరికైతే రవి భాగ్యస్థానంలో కుజుడి చేత చూడబడుతున్నాడో నీచభంగ రాజయోగం జరిగింది కాబట్టి ఎప్పటి నుంచో చూడండి, కొంతమందికి మొదటి వివాహం ఫెయిల్ అవుతుంది, 2వ వివాహం చేసుకుందాం అనుకుంటుంటే ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కానటువంటి వారికి ఈ నెల మీ సప్తమాధిపతి నీచభంగ రాజయోగంలోకి 9వ స్థానంలోకి వెళ్ళినందుకు 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామికి ఉన్న ప్రదేశం నుంచి మారాలనుకునేటువంటి, తెలియనట్లయితే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ అష్టమంలో కేతు ఉన్నందుకు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని విభజన, అంటే కొంచెం షేర్ చేసుకోవడానికి ఇట్లాంటి వాటికి చాలా అనుకూలంగా ఉందని చెప్పి తెలుసుకోవచ్చు. మరియు అదేవిధంగా మీరు చేయవలసినటువంటి దేవతారాధన విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వినండి. ఎంత విష్ణు సహస్రనామాలు విన్నట్లయితే అంత బాగుంటుంది. మరియు నవగ్రహాల్లో కుజ, రవి, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే బుధగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. గోవులకి ప్రత్యేకంగా మీరు గోంగూర, క్యారెట్స్, బెల్లము, గోధుమ రవ్వ ఈ యొక్క పదార్థాలు తినిపించండి. ఇంకా వీలైతే కనుక 6వ స్థానంలో కుజుడు సంచారం జరుగుతుంది కాబట్టి మీకు ఆలయాల్లో రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు చుట్టూ చక్కగా ఒక చెంబులో, రాగి చెంబు కావచ్చు, స్టీల్ ఏదైనా పర్లేదు, అందులో వాటర్ వేసి అందులో కొంచెం పసుపు, కుంకుమ, గంధం కలిపి దాన్ని పట్టుకొని ప్రదక్షిణ అలా చేసి అక్కడ ఉన్నటువంటి రావి చెట్టు మొదలలో కానీ లేనట్లయితే అక్కడ మనకి
ప్రతిష్ఠ చేసి ఉంటాయి, నాగప్రతిష్ఠ, వాటి మీద వేసినట్లయితే 6వ స్థానంలో ఉండేటువంటి కుజుడు యొక్క దుష్ఫలితాలు రాకుండా శుభ ఫలితాలు వస్తాయి. మరి లగ్నము రాశి ఇవేమీ తెలియవండి. నీచబడినటువంటి కుజుడు శనిని చూస్తున్నాడు కదా, నీచబడినటువంటి కుజుడు నీచబడ్డ రవిని చూస్తున్నాడు కదా, మరి ఏమీ తెలియనటువంటి వారు జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కుజుడు ఈ రకంగా నీచబడ్డప్పుడు, నీచభంగా రాజయోగం జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, అసలు ఊహించని విధంగా ల్యాండ్ రేట్స్లో హైప్ అవుతుంటుంది, డౌన్ అవుతుంటుంది. గుర్తుపెట్టుకోండి, అరే మొన్ననే కదా ఇంత తక్కువగా వచ్చింది, వెంటనే ఇంత రేట్ పెరిగిపోయిందా అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. అలాగే రాజు కారకుడైనటువంటి రవి మీద కుజుడు దృష్టి, దీనివల్ల ఏంటంటే కొంచెం దేశాల అధికారుల మధ్య, దేశాల మధ్య ఉండేటువంటి తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ శనిని కూడా కుజుడు చూస్తున్నాడు. ఇది గోచారంలో జరిగేవి. మరి జనరల్ పబ్లిక్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఎవరైనా సరే ల్యాండ్స్ తీసుకునే విషయంలో, ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో, వాహనాల మీద వెళ్ళేటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని వివాహ నిర్ణయాలు, ఎందుకంటే సప్తమ స్థానంలో రవి ఉన్నాడు కదా, నీచభంగ రాజయోగం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంక ఈ వ్యక్తికి వివాహం అవ్వదు అనుకునేవి కూడా జరుగుతుంటాయి ఈ నీచభంగ రాజయోగం వల్ల. అలాగే కొత్త వ్యాపారాలు ఎవరైనా ప్రారంభించినప్పుడు, ఎందుకంటే న్యాచురల్ 11th హౌస్లో శని ఉన్నాడు, దాని మీద కుజుడు దృష్టి ఉంది. మరి దీనికి అందరూ చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి చూసుకున్నట్లయితే, నవగ్రహాలు ఉంటాయి మనకి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు కుజగ్రహము, రవిగ్రహము, శనిగ్రహము, ఈ 3 తీసుకోండి. ఈ 3 దగ్గర దీపారాధన చేయండి. మీ లగ్నం ఏంటి, నక్షత్రం ఏంటి ఏమీ అక్కర్లేదు. అదేవిధంగా వీలైతే చండీ పారాయణము, చండీ వినడము, పారాయణం చేసే దగ్గర కూర్చోవడము, పార్టిసిపేట్ చేయడం చేయండి. సూర్య నమస్కారాలు చేసుకోండి. గోవుకి క్యారెట్స్, బెల్లము తినిపించండి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి గోచారంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఒకటేంటంటే మీ జన్మజాతకంలో అసలు గ్రహస్థితి ఎలా ఉందనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఈ జన్మలో మనం ఇక్కడికి వచ్చి అనుభవిస్తున్నాం, ఒక మంచి కావచ్చు, ఒక ఇబ్బంది కావచ్చు అనుభవిస్తున్నాం అంటే పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యము, లేదా మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదాల వల్లే అనుభవిస్తూ ఉంటాడు మనిషి. అలాగే మరొకటి కూడా ఉంటుంది, మన పూర్వీకులు ఇప్పుడు చూడండి, మనం తండ్రో తాతో ముత్తాత వాళ్ళు చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాలు, ఆబ్దికాలు చేస్తూ ఉంటారు. అవి చేసేటువంటి సరిగ్గా లేకపోయినా, అంటే మీరు ఇంతకుముందు ఎత్తినటువంటి జన్మలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరిగ్గా చేయకపోయినా కూడా మీరు ఇక్కడ ఇబ్బంది పడుతుంటారు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే, అమావాస్యకి మీ పితృదేవతల కోసమని మీరు దానం ఇవ్వడం. ఎందుకంటే పితృదేవత అనుగ్రహం కూడా చాలా ముఖ్యం. అదేవిధంగా మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది అంటే, మీరు ఎందుకు ఎప్పుడు ఏ ఆరాధన చేస్తే స్ట్రెంత్ అవుతారు, మీ ధనయోగాలు ఎలా ఉన్నాయి, అసలు ఏ గ్రహం ఇస్తుంది మీకు ధనయోగాన్ని, ఏ పీరియడ్లో ఎక్కువ ధనయోగాలు ఉన్నాయి, మీ ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి, ప్రాపర్టీ ఏ డైరెక్షన్లో మీకు ఉంటే కలిసి వస్తుంది, అదేవిధంగా ఉద్యోగమా, వ్యాపారమా, లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏమిటి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇలా 1-2 కాదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, వివాహ సమయం ఒకటి ఉంటే అది తెలుసుకోకుండా వివాహం అనుకూలించని సమయంలో ప్రయత్నం చేసేసి హడావిడిగా వివాహం చేసుకుంటారు. అప్పుడు ఆ కాలం అనుకూలించట్లేదు కాబట్టి మీకు అది కనెక్ట్ అవ్వదు. అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, బాగా ఎండాకాలం ఉంది, బాగా పెద్ద స్వెటర్ వేసేసుకున్నాం, ఏమవుతుంది, ఉక్కబెట్టేసి ఉంటుంది లోపల, ఉండలేడా అవి ఎండకి. అలా కాకుండా చలికాలం అయితే ఉంటుంది. అంటే కాలం బట్టి మన దుస్తులు, మనం చేసేటువంటివి ఎలా ఉంటాయో, ఎట్ ది సేమ్ టైం మీకు అనుకూలించేటువంటి వివాహ సమయము, అనుకూలించేటువంటి విదేశీ యోగము, అనుకూలించేటువంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్ సమయాలు ఉంటాయి. అది తెలుసుకోకుండా చేసేటువంటి మిస్టేక్స్ వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది వ్యాపార విషయాల్లో కూడా ఏ వ్యాపారం కలిసి వస్తుందో చూసుకోకుండా వ్యాపారాల్లోకి ఎంటర్ అవ్వడం, తద్వారా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అసలు ఎట్లాంటి వ్యాపారాలు, సర్వీసెస్ ఇచ్చేవేమైనా పనికి వస్తాయా, లేదంటే జాబే చేసుకోవాలా, ఇంకేదన్నా అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. ఇలాంటి చిన్న తప్పిదాల వల్ల కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే ఒకటే చెప్తానని మీకు, ఏది ఎలా ఉన్నా అమ్మవారి పాదాలను ఆశ్రయించి నిత్యము అమ్మవారి ఆరాధన, లలితా సహస్రనామాలు చేయండి. మీ జాతకం ఎలా ఉన్నా కూడా అమ్మవారి మిమ్మల్ని దగ్గర నుండి చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.